బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. మం వదనాహు వాదనాతనన్ ఫవలాఖిహి కమమతానాహు మతాల్ హయాతి దునియా తుమ్మా వయౌమల్ ఖియామతి మినల్ ముహ్దరీన్. ఏమిటి? మేము చేసిన వాగ్దానాన్ని పొందినవాడు, మేము ప్రసాదించిన ప్రాపంచిక సుఖ సంతోషాలను పొంది ప్రళయ దినాన మా ఎదుట అపరాధిగా హాజరుపరచబడే వాడితో సమానుడు కాగలడా? వాయమైన దీవయహులు ఆయన చురకాయ ఎల్లదిన కొంతం తసుకోమో. ఆ రోజు అల్లా వారిని పిలిచి ఇలా అడుగుతాడు, మీరు నా భాగస్వాములుగా చెప్పుకొని గర్వపడిన వారు ఎక్కడున్నారు? హాలదిన కాలేముల్ కౌలు రబ్బనా ఉలా ఇల్లదిన అగవైనా హుం కమా గవైనా తబర్రనా ఇలైక మా కాను అయ్యానా యాబుదూన్. ఎవరెవరికి ప్రశ్న వర్తిస్తుంది వారంతా ఇలా విన్నవించుకుంటారు, ప్రభు, మేము దారి తప్పించినది వీళ్ళనే, మేము దారి తప్పినట్లుగానే వీరిని కూడా దారి తప్పించాము. ఇప్పుడు వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని మీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్ళు మమ్మల్ని పూజించేవారు కారు. వకీలతో చురకాకుం వదౌహుం ఫలం యస్తజీబు లహుం వరౌల్ అదాబ్ లవ్ అన్నహుం కాను యహ్తదూన్. వారితో ఇలా అనబడుతుంది, మీరు మీ భాగస్వాములను పిలుచుకోండి. వారు వారిని భాగస్వాములను పిలుస్తారు, కానీ వారు వారికి సమాధానం ఇవ్వరు. వారి శిక్షను చూసి మేము సన్మార్గం పొంది ఉంటే ఎంత బాగుండేది అనుకుంటారు. వాయమైన దీవయహులు మాదాబుద్దమల్ ముర్సలీన్. ఆ రోజు అల్లా వారిని పిలిచి, ఇంతకు మీరు ప్రవక్తలకు ఏం సమాధానం ఇచ్చారు అని అడుగుతాడు. ఆ రోజు వారికి ఏమి తోచదు, ఒకరికొకరు ప్రశ్నించుకోను లేరు. అయితే ఎవడు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సాధారణ చేస్తాడో అలాంటి వారు సాఫల్యం పొందుతారని ఆశించవచ్చు. అరేపుగా యకులుగు మాయా చావుతార్ మాకానాల ముల్కియారా దుబాన్ లైవాదాన్. నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని తన పని కోసం ఎన్నుకుంటాడు. ఈ విషయం ఎవరికి ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. వారు గయాలు మాతో ఎన్నో చోటు రుహుమాయోలేనోన్. వారు తమ అంతర్యాలలో దాచుకున్నది వారు బయట పెట్టేది అంతా నీ ప్రభువుకు తెలుసు. బాబులా ఇలా ఇల్లాహు లహుల్ హమ్దు ఫిల్ ఊలా వల్ ఆఖిరతి వలహుల్ హుక్ము వఇలైహి తుర్జఊన్. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేనే లేడు. అది ప్రపంచంలోనూ అంతం పరలోకంలోనూ ఆయన స్తుతింపదగినవాడు. నిర్ణయాధికారం ఆయనది, మీరంతా మరలించబడేది ఆయన వైపునకి. హౌలారాయతుమిన్ జాలల్లాహు అలైకుముల్ లైల సర్మదన ఇల్లా యౌమిల్ ఖియామతి మన్ ఇలాహున్ గైరుల్లాహి యాతికుం బిదియాఇన్ ఫలా తస్మౌన్. ఓ ప్రవక్త, వాయనాడు చూడండి, ఒకవేళ అల్లా ప్రళయ దినం వరకు మీపైన నిరంతరం రాత్రిని వర్పజేస్తే అల్లా తప్ప మీకు వెలుతురును తెగల దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఆయన మీరెందుకు వినరు? ఉలారాయతుమిన్ జాలల్లాహు అలైకుమున్ నహార సర్మదన ఇల్లా యౌమిల్ ఖియామతి మన్ ఇలాహున్ గైరుల్లాహి యాతికుం బిలైలిన్ తస్కునూన ఫీహి అఫలా తుబ్సిరూన్. వాయనాడు చూడండి, ఒకవేళ అల్లా ప్రళయ దినం వరకు మీపై పగలునే నిరంతరం విధించినట్లయితే అప్పుడు అల్లా తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతిని పొందడానికి రాత్రిని తేగలడా? అయినా మీరు గమనించారేంటి? అమిరమకి చాలా లగ్మల తస్కును ఫీహి వలతబ్తగు మిన్ ఫద్లిహి లఅల్లకుం తష్కురూన్. అయితే తన దయతో మీ కొరకు రేంబవళ్లను చేశాడు, మీరు ఈ వేళలలో విశ్రాంతి పొందుతారని, ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారని, ఆ విధంగా మీరు కృతజ్ఞులవుతారని నేను. ఆ రోజు అల్లా వారిని పిలిచి ఇలా అడుగుతాడు, మీరు నా భాగస్వామిలో చెప్పుకొని గర్వపడిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వనదానా మెనుకొలి మద్దం చాయదన్ బాగుల్లా బుర్హానగుం ఫాలిమన్నల్లా కాయిల్లా వదల్లాను మా కాను యఫ్తరూన్. మేము ప్రతి మానవ సముదాయం నుండి ఒక్క సాక్ష్యం తీసుకొని, ఏది మీ నిదర్శనాన్ని తీసుకురండి అంటాం. అప్పుడు వారు సత్యం అల్లాహ్ వైపే ఉందని గ్రహిస్తారు. వారు కల్పించినవన్నీ వారి నుండి నిష్క్రమిస్తారు. ఇన్న కారున గాన మిన్ కమ్ముతవగాలహం వాదైనాహు మినల్ కునూది మా ఇన్న మఫాతిహుల్ లతనూ బిల్ కుబతి ఉలిల్ కువా ఇద్ ఖాల లహు ఖౌముహు లా తఫూరహా ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఫరిహీన్.
నిశ్చయంగా కారూన్ కూడా ముద్ద జాతికి చెందినవాడు, కానీ వాడు వారిపైన తిరుగుబాటు చేశాడు. మేము వాడికి ఎన్ని నిధులను ప్రసాదించామంటే వాటి బీగాలను అనేక మంది బలిష్ఠులు కలిసి కూడా అతి కష్టం మీద ఎత్తగలిగారు. ఓసారి అతని జాతి వారు అతనితో ఇలా అన్నారు: మిడిసిపడే వారిని ఎలా ప్రేమించారు. అల్లా నీకు ప్రసాదించే దానితో పరలోక నెలవును పొందు, ప్రాపంచిక భాగాన్ని కూడా మర్చిపోకు. అల్లా నీకు మేలు చేసిన కాట్ల నీవు కూడా జనులకు మేలు చేయి. రాజ్యంలో అరాచకం, అవ్యవస్థను సృష్టించేందుకు యత్నించకు. నిశ్చయంగా అల్లా అరాచకం సృష్టించే వారిని ఇష్టపడు. కాలైనామా ఓతీతు అలా ఎల్మినంది అవలం యాలమన్నల్లాహ ఖద్ అహ్లక మిన్ ఖబ్లిహి మినల్ ఖురూని మన్ హువ అషద్దు మిన్హు ఖువ్వతన్ వ అక్తరు జమా వలా యజాలు యునబ్బిహుల్ ముజ్రిమూన్. వాడు హారూన్ అన్నాడు: నిశ్చయంగా ఇదంతా నాకు నా ప్రతిభ వల్ల సాధించబడినది. ఏమిటి? వాడికి తెలియదా? అల్లా వాడికి పూర్వం ఎన్నో తరాల వారిని, అతని కంటే ఎక్కువ బలం, సిరి సంపదలు గల వారిని నాశనం చేశాడని. పాపాత్ములను వారి పాపాల గురించి ప్రశ్నించడం జరగదా? فخرج على قومه في زينته قال الذين يريدون الحياة الدنيا يا ليت لنا مثل ما أوتي قارون إنه لذو حظ عظيم. తర్వాత వాడు ఒకరోజు అంగరంగ వైభవంగా తన జాతి వారిలోకి ఊరేగుతూ వచ్చాడు. ఆ సమయంలో ప్రాపంచిక జీవితంపై మోజుపడేవారు ఇలా అన్నారు: కారూన్కు ఇవ్వబడినది మాకు లభించి ఉంటే ఎంత బాగుండేది. నిజంగానే తను పెట్టి పుట్టినవాడు. وقال الذين أوتوا العلم ويلكم ثواب الله خير لمن آمن وعمل صالحا ولا يلاقيها إلا الصابرون. అప్పుడు ధర్మజ్ఞానం ఒసగబడిన వారు ఇలా అన్నారు: మీ ఆలోచన కడు శోచనీయం. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి అల్లా ఇచ్చే పుణ్యఫలం ఎంతో మేలైనది. ఈ భాగ్యం సహనశీలులకు తప్ప వేరెవరికి ప్రాప్తమవ్వదు. فخسفنا به وبداره الأرض وما كان له من فئة ينصرونه من دون الله وما كان من المنتصرين. ఆ తర్వాత మేము కారూన్ని అతని నివాస భవనంతో భూమిలో కూర్చివేశాం. అప్పుడు అతని అల్లా శిక్ష నుండి తప్పించే సమూహం ఏది లేకపోయింది. వాడు కూడా తన ఒకే సహాయం చేసుకోలేకపోయాడు. వాజ్బాల్లదీన తమన్నౌ మకానో బిల్అమ్సి యఖూన వకాన్నల్లా యబ్సుతు రిజ్క లిమన్ యషాఉ మిన్ ఇబాదిహి వయఖ్దిర్ లౌలా మన్నల్లాహు అలైనా లఖసఫ బినా వకాన్నహు లా యుఫ్లిహుల్ కాఫిరూన్. నిన్నటి వరకు అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారు నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు: అల్లా తన దాసులలో తాను కోరిన వారి జీవనోపాధిని వికసింపజేస్తాడు, తాను కోరిన వారికి కుదిస్తాడు. ఒకవేళ అల్లా అనుగ్రహమే కనుక మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా నేలలో అనగా దొరకవాడే. తస్మాత్ అవిశ్వాసులు సాఫల్యం పొందలేరు.